అందంగా కనిపించే నెమలి పింఛం వెనుక అనుకోని రహస్యాలు, అంతుపట్టని నమ్మకాలు ఎన్నెన్నో ఉన్నాయి. కేవలం అది ఒక ఈక కాదు, దానిలో ఎన్నో శక్తులు ఉన్నాయంటారు అనుభవజ్ఞులు. కలర్ఫుల్ గా కనిపిస్తూ అట్రాక్ట్ చేసే నెమలి పింఛం చాలా పవిత్రమైనదిగా గుర్తింపు పొందింది. హిందూ పురాణాల్లో దీని ప్రస్తావన ఉంది. చూడటానికి నెమలి పింఛం ఓ పక్షి ఈక అయినప్పటికీ మన రోజువారీ జీవితంలో ఇది చాలా సమస్యల్ని పోగొడుతుందని పండితులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోతే నెమలి పింఛం ఆ సంబంధాల్ని తిరిగి కలుపుతుందట. పిల్లలు సరిగా చదవకపోయినా, చురుగ్గా ఉండకపోయినా వారికి నెమలి పింఛం ఇస్తే చాలు, వారిలో నిరాసక్తత పోయి విద్యపై ఆసక్తి వస్తుందని నమ్మిక. చేపట్టిన ప్రాజెక్టులు ఆలస్యమవుతుంటే నెమలి పింఛాన్ని ఇంట్లో పెట్టుకోవాలి, మార్పు కనిపిస్తుందంటున్నారు పండితులు. నెమలి పింఛం మీద ఉన్న నమ్మకాలు, లాభాలు 1, 2 కావు, ఎన్నెన్నో. రాహు దశలో ఉంటే కొంతమందికి రాహుదశ నడుస్తూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని ఇబ్బందులే ఉంటాయి. అలాంటి వారు రాత్రి పడుకునేటప్పుడు నెమలి పింఛంను దిండు కింద పెట్టుకోవాలి. ఆ పింఛం వ్యతిరేక ప్రభావాల్ని దూరం చేస్తుందట. పనులు ఆలస్యమవుతుంటాయి. గ్రహాలు కలిసి రాకపోతే ఎవరికైనా కష్టాలు తప్పవు. అయితే ఇంట్లోని బెడ్రూంలో తూర్పు వైపున లేదా ఈశాన్య మూలలో నెమలి ఈకను ఉంచితే అది పనుల్లో వేగం పెరిగేలా చేస్తుంది. ప్రాజెక్టులు కూడా సమయానికి పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు. వాస్తు దోష నివారణకు నెమలి పింఛం వాస్తు దోషాన్ని కూడా పోగొడుతుందట. ఇంటి గేటు ముందు వినాయకుడి విగ్రహంతో పాటు ఓ నెమలి ఈకను ఉంచాలి. ఇది వాస్తు దోషాన్ని పోగొట్టడమే కాదు, ఇంటి చుట్టుపక్కల నెగిటివ్ ఎనర్జీని కూడా తరిమి కొడుతుందట. పుట్టిన సమయం, ప్రదేశం వంటి వాటి వల్ల కొన్నిసార్లు గ్రహదోషాలు వెంటాడుతుంటాయి. అవి లేనిపోని సమస్యలు తెస్తుంటాయి. వాటికి చెక్ పెట్టాలంటే నెమలి పింఛం కావాల్సిందే. దానిపై కొద్దిగా నీరు చల్లుతో ఆ నెమలి పింఛాన్ని పూజగదిలో రోజంతా ఉంచాలి. తర్వాతి రోజు నీటిలో ముంచాలి. ఇలా చేస్తే గ్రహదోషాలు పోతాయని పండితులు చెబుతున్నారు. మొత్తం మీద నెమలి పింఛం మీద ఎన్నెన్నో గొప్ప నమ్మకాలు కోట్ల మందిలో ఉన్నాయి.